హాయ్ హలో ఫ్రెండ్స్, మన ఇంటి సీరియల్లో రోజు నిండు నూరేళ్ల సావాసం సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే, అక్కడ చంబా మాత్రము రణ్బీర్ వాళ్ళ ఇంట్లోన అంటే ఇంకా ఆరు కోసమే అంటే ఆరుని ఎలా బంధించాలి, ఎలా పట్టుకోవాలి అనే ప్లాన్లోనే ఉందన్నమాట. ఎలాగోలాగా ఆరుని పట్టి చేస్తే మనము ఈజీగా అంజుని ఎత్తుకెళ్ళిపోవచ్చు అనేసి ప్లాన్ వేస్తూనే ఉంటాడనమాట రణ్వీర్. అందుకే చంబాకి గట్టిగా వార్నింగ్ ఇవ్వడంతో చంబ చాలా అంటే చాలా కోపంతో ఏం చేస్తుంది అంటే లాయర్ని అయితే మరుగుజ్జిలా మార్చేస్తుందనమాట. అలా మార్చగానే ఎక్కడున్నాడు అనేసి రణ్బీర్ అయితే లాయర్ని వెతుకుతూ ఉంటాడనమాట. లాయర్ ఎక్కడున్నావు అనేసి వెతుకుతూ ఉంటే రణ్బీర్ నేను ఇక్కడ అని గట్టిగా లాయర్ అయితే అరుస్తూ ఉంటాడనమాట. కాకపోతే ఎక్కడా కనిపించడనమాట. అప్పుడే సడన్గా అలానే కింద వంగి చూస్తే కింద ఉంటాడనమాట. అలా చూసేసరికి చాలా అంటే చాలా షాక్ అయిపోతాడనమాట. అప్పుడే రణ్వీర్కి కోపం వచ్చేసి, నువ్వు నీ ప్రతాపాన్ని లాయర్ పైన మనోహరి పైన చూపించడం కాదు, అక్కడ ఆ ఆత్మ పైన చూపిస్తేనన్నా నాకు ఒక బెనిఫిట్ అవుతుంది, ఒక సహాయం అవుతుంది అనేసి రణ్వీర్ అనడంతో చేస్తాను, ఇప్పుడు నేను అదే పని మీద ఉన్నాను, ఎందుకు ఇలా ఆ లాయర్ పైన ఎందుకు ప్రతాపం చేశాను, ఇలా మరుగుజ్జిలా ఎందుకు చేశాను అంటే నెక్స్ట్ ఇప్పుడు ఆ ఆత్మని చేయబోతున్నాను, ఆ ఆత్మ ఇప్పుడు మరుగుజ్జిలా మారిపోతుంది, ఇప్పుడు నా చేతిలో ఆ ఆరు ఆత్మ మరుగుజ్జిలా మారిపోతుంది కాబట్టి ఇక నా ఆధీనంలోనే ఉంటుంది కాబట్టి నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేసుకో అనేసి ఆ చంబ అంటూ ఉంటుందన్నమాట. నువ్వు ఏ ప్రతాపమైనా కానీ చూపించాలి అనుకుంటే ఆ ఆత్మ పైన తొందరగా నువ్వు చూపించేసే, తొందరగా నేను అంజుని ఎత్తుకెళ్ళిపోతే ఇక్కడి నుంచి సరిపోతుంది, అమర్కి డౌట్ రాకున్నా ముందే, ఎందుకంటే ఇప్పుడు అమర్ కొద్దిగా నా పైన డౌట్ వదిలేశాడనమాట, నేను ఏ ప్లాన్ చేయట్లేదు అనేసి, అందుకే నువ్వు తొందరగా ఆ ఆత్మని బంధించేసే అని అంటూ ఉంటాడనమాట. నువ్వు దాని గురించి ఆలోచించొద్దు, ఎందుకంటే ఆత్మని నేను మరుగుజ్జిలా మార్చేసిన తర్వాత ఆత్మకి శక్తులన్నీ వెళ్ళిపోతాయన్నమాట, అంటే నా చేతిలో ఒక కీలు బొమ్మలా ఆడుతూ ఉంటుంది అనేసి చంబ అంటూ ఉంటుందన్నమాట. ఇది ఇలా ఉండగా అక్కడ ఏదో శక్తులు అంటే చంబ ఏదో శక్తి ప్రవర్తించినట్టు చేస్తూ ఉంటుందన్నమాట. అక్కడ ఆరు అయితే కనిపించడం లేదనమాట. గుప్తా గారు అంతా అక్కడ గార్డెన్లో వెతుకుతూ ఉంటారనమాట. వెతుకుతూ ఉంటే ఎక్కడ ఆరు కనిపించదనమాట. అంటే ఈ చంబా చేతిలోన ఆరు ఒక మరుగుజ్జులా మారిపోయిందా లేదా అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాము. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి సీరియల్ సన్నివేశాలు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.